ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 40 నుండి 53వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకోవాలి. అయితే ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్ళే కంటే ముందు ఒక్కసారి మనము పోయిన వారము ధ్యానంలో ముగింపు వాక్య భాగంగా చదువుకున్నటువంటి 37 నుండి 39 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ 37 నుండి 39 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటది? దాహం కొనిన వారు నా వద్దకు వచ్చి నేను ఇచ్చే నీటిని త్రాగితే మీలో నుండి జీవజలపు నదులు పారుతాయి అన్నటువంటి ఒక గొప్ప ఆహ్వానాన్ని ప్రభు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఆహ్వానాన్ని ప్రభు ఇవ్వడం వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఇది పర్ణశాలల పండుగ సందర్భం అని మనం చెప్పుకున్నాం కదా ప్రారంభం నుండి కూడా. ఈ అధ్యాయం ప్రారంభం నుండి కూడా యూదుల పర్ణశాలల పండుగ సమయంలో ప్రభు ఆలయానికి వెళ్ళినటువంటి సందర్భం ఇదంతా అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే పర్ణశాలల పండుగ సమయంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి యూదుల ఆచారం ఏంటి అని అంటే, దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో వారు చేసినటువంటి ప్రయాణం అంతట్లో వారికి తోడుగా ఉండి వారిని సురక్షితంగా వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి దేవుని కనికరాన్ని జ్ఞాపకం చేస్తూ వాళ్ళు ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆచరించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఇదంతా కూడా లేవీకాండం 23వ అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చదువుతాం, ఈ పండుగకు సంబంధించినటువంటి వివరాలు. అయితే ఈ పండుగ ఆచరిస్తున్నప్పుడు ఇది 7 దినాల పండుగ. సో ఈ పండుగ ఆచరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చివరి దినాన పలికినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ పండుగ యొక్క మహాదినమైనటువంటి చివరి దినాన యేసు ప్రభు నిలబడి ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో నీటిని ఎందుకు అక్కడ అలంకారంగా తీసుకుని పరిశుద్ధాత్మతో పోల్చి మాట్లాడుతున్నాడు? ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ, దాని ద్వారా కలిగేటటువంటి పరిశుద్ధాత్మ ప్రోక్షణ. ఓకే, సో పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు జీవజల నదిని తమలోనే కలిగి ఉండడం, అంటే ఆ పరిశుద్ధాత్మ తమలోనే కలిగి ఉండి ఆ పరిశుద్ధాత్మ వారి అంతరంగపు ఆత్మీయ అవసరతలు అన్నీ కూడా తీర్చే విధంగా, వాళ్ళు ఇంకెప్పుడు దాహం కొనని విధంగా వారికి తోడుగా వారిలోనే ఉంటూ వారిని నడిపించేటటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నప్పుడు నీటితో ఎందుకు పోల్చాడు పరిశుద్ధాత్మని అనేది మనం ఆలోచిస్తే కనుక, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాస్తవానికి ఆ పండుగలో ప్రతి దినం కూడా చేసేటటువంటి పని ఇది, కానీ చివరి రోజున మరింత ఘనంగా దాన్ని చేసేవాళ్ళు అనమాట. ఏంటంటే సిలోవాము అనేటటువంటి ఆ కోనేటి నుండి ఒక బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చి యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజకుడు లేదా ప్రధాన యాజకుడు, దానికోసం నియమించబడినటువంటి ఆలయ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ యాజకుడు, అతను బలిపీఠం దగ్గర దాన్ని పోస్తాడనమాట, ఆ నీటిని పోస్తాడనమాట. అంటే ఇది దేవుడు వారిని అరణ్యంలో పోషిస్తూ వారి ఆకలి దప్పికల్ని తీరుస్తూ వాళ్ళని నమ్మకంగా నడిపించినటువంటి ఆ విషయానికి జ్ఞాపికగా వాళ్ళు చేస్తారనమాట. పర్ణశాలల పండుగ అంటే దేవుడు వాళ్ళని అరణ్యంలో నివసిస్తున్నప్పుడు వారికి తోడుగా ఉన్నాడు. వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు అంతా కూడా ఎలా నివసించేవాళ్ళు? అరణ్యంలో గుడారాలు వేసుకుని. అంటే గుడారాల పండుగ అన్న పర్ణశాలల పండుగ అన్న ఇదే. అంటే వాళ్ళు గుడారాల్లో నివసిస్తూ ప్రయాణం చేస్తున్న ఆ కాలం అంతట్లో దేవుడు వాళ్ళకి కృపతో తోడుగా ఉన్నాడు, కనికరంతో వాళ్ళ అవసరతలన్నీ తీర్చాడు అన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేశారనమాట. సో ఆ నీళ్లు పోస్తున్నటువంటి ఆ అవకాశాన్ని, ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని అవకాశంగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఈ పిలుపునిచ్చినట్టుగా మనము అక్కడ ఉన్నటువంటి చరిత్ర నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే మనం గ్రహించగలుగుతాం అనమాట. వాళ్ళ నిరీక్షణ ఏంటి అంటే, వాళ్ళు ఈ నీళ్లు పోస్తున్నప్పుడు ఒక వచనాన్ని చదివేవాళ్ళు. బలిపీఠం దగ్గర ఆ యాజకుడు నీళ్లు పోస్తున్నప్పుడు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. అంటే సమాజంగా ఇశ్రాయేలీయులందరూ ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. అదొకసారి చదువుదాం మనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఓకే, ఆ దినమున మీరు ఇలాగందురు. ఓకే, చాలు. రక్షణాధారములైన బావులలో నుండి మీరు నీళ్లు చేదుకుంటారు అన్నటువంటి ఆ ప్రవచనము, ఆ వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని చదివి దేవుని యొక్క ఈ వాగ్దానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఈ ఆచారాన్ని చేసేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఆచారంగా వాళ్ళు చేసేటటువంటి ఆ నీటిపైనే ఉంది తప్ప దాని వెనకాల ఉన్నటువంటి అసలు భావాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు భావం, అప్పటి వరకు అది నెరవేరలేదు కదా వాళ్ళ మధ్యలో. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు చేసినటువంటి ఈ ప్రవచనము, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము, ఇదంతా కూడా వాళ్ళ మధ్యలో నెరవేరే సమయం ఆసన్నమైంది. సో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చి
నేను ఇచ్చే రక్షణ తీసుకోండి. అంటే మీరు తోడుకోవాల్సినటువంటి బావి ఏంటి, మీకు జీవజలాన్ని ఇచ్చేటటువంటి రక్షణని ఇచ్చేటటువంటి ఆ నిజమైన ఊట ఏంటి అంటే అది నేనే అంటున్నాడు. ఐఎమ్ దట్ ఫౌంటైన్, ఐఎమ్ దట్ వెల్, ఐఎమ్ దట్ సోర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫ్రమ్ హూమ్ యూ మస్ట్ డ్రా. సో నా వద్ద నుండి మీరు ఆ జీవజలపు నదులు పొందితే ఏం పొందుతారు? రక్షణ. ఆ రక్షణలో నిజంగా రక్షణను మనలో కార్యసాధకం చేసేటటువంటి క్రియ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరి మూలంగా మీరు పొందుతారు? మీ అంతరంగంలో ఆయన నివసించి ఆయన జీవజలపు ఊటగా మీలో మిగిలిపోవడానికి కార్యం చేసేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆ సందర్భంలో యోహాన్ మనకు వివరిస్తున్నాడు కదా, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు అంటున్నాడు 39వ వచనంలో. జ్ఞాపకం ఉందా? అంటే పరిశుద్ధాత్మను మనం పొందడానికి ఆధారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడడం. అంటే తన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మహిమపరచబడి తండ్రి సముఖంలో నిలబడి మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేసి ఈ పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాలి. సో యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడి ఆయన తన యాజకత్వపు విజ్ఞాపన పరిచర్య ద్వారా మన కొరకు సంపాదించినటువంటి గొప్ప వరం పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండడం అనేది. అది మీరు కలిగి ఉంటే కనుక మీ అన్ని విధాలైనటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఒకే ఒక పరిష్కారం ఇది మాత్రమే, అది నా దగ్గరే ఉంది అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువులో నిజంగా రక్షణార్థమైనటువంటి విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి ఎడల ఆయన నెరవేర్చేటటువంటి వాగ్దానం ఇది. ఇది మనం చేసుకున్నటువంటి మంచి క్రియల్ని బట్టి కానీ, మనం చేసేటటువంటి సాధన ద్వారా కానీ, మనం చేసేటటువంటి ఎలాంటి ప్రయత్నాల ద్వారా కానీ మనం పొందేటటువంటి వరం కాదు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన మహిమపరచబడిన కారణాన్ని బట్టి తండ్రి ఆయన చేసినటువంటి కార్యాన్ని ఘనపరుస్తూ ఆయన విజ్ఞాపనను అంగీకరిస్తూ బికాస్ ఆఫ్ హిస్ మెరిట్ ఆయన యొక్క నీతి ఆధారంగా మనకు అనుగ్రహించేటటువంటి ఉచితమైన వరం ఈ పరిశుద్ధాత్మ మన అంతరంగంలో మనం కలిగి ఉండడం అనేది. అది రక్షణలో భాగంగానే జరిగేటటువంటి కార్యం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సమయంలోనే 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు వాళ్ళు పాటగా పాడుకునేటటువంటి వాళ్ళు. దే కాల్ ఇట్ ద హలెల్ అని పిలుస్తారు ఆ కీర్తనల భాగాన్ని. ఆ స్తుతి పాటలు అనమాట అవన్నీ కూడా. అక్కడి నుంచి మనకి హల్లెలూయా అనేటటువంటి పదం వచ్చింది. ఓకే, సో ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు ఈ వచనంలో యెషయా 12:3లో ఉన్నటువంటి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటారు అన్నటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆచారాన్ని పాటించేవాళ్ళు. అవన్నిటికీ నెరవేర్పు నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారికి బోధిస్తున్నాడు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు అనమాట, దాన్ని అవకాశంగా చేసుకుని. సో అలాంటి పిలుపు, అలాంటి ఆహ్వానం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన మనం చూడగలుగుతాం జనసమూహంలో నుండి అన్నటువంటి విషయాలు ఈరోజు మనం చదువుకునేటటువంటి వాక్య భాగంలో మనం చూడబోతున్నాం. 40 నుండి 53 వరకు ఉన్నటువంటి వచనాలు మనం విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు, ఆయన ఇచ్చినటువంటి సందేశానికి, ప్రత్యేకంగా ఆయన ఇక్కడ ఇస్తున్నటువంటి పిలుపుకి కూడా అన్నిటికీ కలిపి ఒక 7 రకాల స్పందనలు మనం చూస్తున్నాం ఈ వాక్య భాగం అంతట్లో కూడా. 7 వేరు వేరు విధాలుగా స్పందించినటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. సో 40వ వచనం నుండి మనం చదువుకుందాం ఒకసారి. అక్కడే మొదటి కేటగిరీ ఆఫ్ పీపుల్ మనకు కనబడుతున్నారు. మొదటి రకమైనటువంటి స్పందన 40వ వచనంలోనే మనకు కనబడుతుంది. అదేంటో చూద్దాం. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది కొంతమంది నుండి వచ్చినటువంటి రియాక్షన్, ఒక స్పందన. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుకి అనుకూలంగా కనబడుతున్నారా, వ్యతిరేకంగా కనబడుతున్నారా? అనుకూలంగానే కనబడుతున్నారు. అయితే ఆ ప్రవక్త అని మాత్రమే నమ్ముతున్నారు. ఇంతకీ ఆ ప్రవక్త అంటే ఎవరు అంటే, మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు కదా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనంలో, నీ వంటి ప్రవక్తను వారి మధ్య నుండి నేను లేపుతాను, వారి సహోదరుల మధ్యలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారికి నేను అనుగ్రహిస్తాను అన్నటువంటి ఆ మాటల్ని తీసుకొని ఆ ప్రవక్త అనేటటువంటి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ఆ వ్యక్తి క్రీస్తునే సూచిస్తూ లేదా క్రీస్తునే ఉద్దేశించి చెప్పినటువంటి ప్రవచనంగా కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలిగారు. కానీ సాధారణంగా జనసమూహంలో ఉన్నటువంటి యూదుల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంటే, ఆ ప్రవక్త వేరే, మెస్సియా వేరే అన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది. అందుకే మనం ఈ యోహాను సువార్త ప్రారంభంలోనే చూసాం. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం గమనించినప్పుడు, యూదులు కొంతమంది వాళ్ళకు ప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక బృందాన్ని యోహాను దగ్గరికి పంపిస్తారు. అసలు నీ పరిచర్య ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి అని కనుక్కోవడానికి
ఆరా తీయడానికి యోహాన్ దగ్గరకు కొంతమందిని పంపించారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు, గుర్తుందా యోహాన్ని? ఏమని అడిగారు వాళ్ళు? నువ్వు ఏ అధికారంతో ఇది చేస్తున్నావు అని అడగడానికి పంపించారు. కానీ ఏ అధికారంతో అంటే, అధికారం ఉంటే నువ్వు ఎవరై ఉండాలి అన్న కొంత అంచనా వాళ్ళకు ఉందన్నమాట. సో దాని గురించి అడిగారు. నువ్వు ఏలియావా అని అడిగారు, కాదు నేను ఏలియాని కాదన్నాడు. నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు, కాదు నేను ఆ ప్రవక్త. మరి నువ్వు మెస్సియావా అని అడిగారు, నువ్వు క్రీస్తువా అని అడిగారు, కాదు నేను క్రీస్తుని కాదని అన్నాడు. అంటే క్రీస్తువా అని ఎక్స్ప్రెస్లో వాళ్ళు అడిగినట్టుగా లేదు, ఉందా అక్కడ? కానీ నేను క్రీస్తుని కానని ఆయన చెప్తాడు ఎక్స్ప్రెస్లీ. అంటే వాళ్ళు అడిగారు అని ఇన్ఫర్ చేసుకున్నాం మనం అక్కడ. అంటే ఆ ప్రవక్తని కాను అని చెప్తున్నాడు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తున్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇచ్చే సెషన్ కాదు కదా అది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఆ ప్రవక్తవా అంటే కాదన్నాడు, నువ్వు క్రీస్తువా అంటే నేను క్రీస్తుని కాదన్నాడు. ఇది వాళ్ళకి సాధారణంగా ఉన్నటువంటి అవగాహన. సో ఇక్కడ మనం 40వ వచనంలో తిరిగి వస్తే, మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనంలో చదువుతున్నటువంటి కొందరు జనసమూహంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏమని నమ్ముతున్నారు యేసుక్రీస్తు ప్రభుని? నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అంటున్నారు. కానీ వీళ్ళు క్రీస్తు అని ఒప్పుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమని ఒప్పుకుంటే ఆయన దాన్ని రక్షణాధారమైనటువంటి విశ్వాసంగా ఆమోదించాడు. క్రీస్తు అనే ఒప్పుకోవాలి. క్రీస్తు కంటే తక్కువదైనటువంటి ఏ అభిప్రాయం కూడా రక్షణకరమైనది కాదు, అనుకూలమైనదైనా సరే. ఇది మనం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు కూడా కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేవరబుల్ ఒపీనియన్ అబౌట్ జీసస్, ఎనీ ఫెయిత్ షార్ట్ ఆఫ్ acknowledging him that he is the Christ is not saving faith. ఆయన క్రీస్తు అని ఒప్పుకునేటటువంటి ఆ ఒప్పుకోలు తప్ప మరేది రక్షణకరమైనటువంటి విశ్వాసం కాదు. సో యేసుక్రీస్తు ప్రభుకి ఈ లోకంలో కూడా అనుకూలంగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఇస్ దట్ రైట్? దెర్ ఆర్ మెనీ హూ ఆర్ ఫేవరబుల్ టు క్రైస్ట్. దే హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆఫ్ క్రైస్ట్. చాలా మంచి వన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కమింగ్ ఇస్ ఇస్లాం. వాళ్ళకి చాలా మంచి అభిప్రాయం ఉంది కదా. యేసును నమ్మకపోతే ఏ ముస్లిం కూడా ముస్లిం కాడు అని చెప్పుకుంటూ వాళ్ళు చాలా విషయాలు ఆయన గురించి చెప్తారు. ఆయన కన్యకకు పుట్టాడని, ఆయన చాలా అద్భుతాలు చేశాడని, ఆయన మెస్సియా అని కూడా అంటారు ఒక భావంలో. కానీ అది మనం లేఖనాలు నిర్వచించే భావం కాదు. ఇంకా చాలా విషయాలు చెప్తారు ఆయన గురించి. ఆయన ఒక ప్రవక్త అని, మృతులను సైతం లేపేంత గొప్ప అద్భుతాలు ఆయన చేశాడని, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడని కూడా నమ్ముతారు. సో అనుకూలమైనటువంటి ఒక అభిప్రాయమే ఉన్నట్టుగా కనబడుతుంది, రైట్? అండ్ తర్వాత చాలా ఈ సెక్యులర్ వరల్డ్లో కూడా లౌకిక వాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకం కాదు, చాలా అనుకూలంగానే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అదేమైనా రక్షణార్థమైన విశ్వాసం అని పిలవడానికి సరిపోతుందా అంటే సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి నువ్వు మంచి అభిప్రాయం కలిగి ఉంటే మాత్రమే సరిపోదు, సానుకూలంగా ఆలోచిస్తే మాత్రమే సరిపోదు. లేఖనాలు నువ్వు ఆయన గురించి ఏం నమ్మాలని బోధిస్తుందో అది నమ్మితేనే అది రక్షణార్థమైనటువంటి విశ్వాసం, రక్షణకరమైనటువంటి విశ్వాసం అని లేఖనాలు అంగీకరిస్తున్నాయి. As long as you do not believe what the scriptures expect you to believe about Jesus, you have not believed savingly. అది మనం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు కూడా. అండ్ ఇంకొక విషయం కూడా, యేసుక్రీస్తు ప్రభువుకి అనుకూలంగా కనబడేటటువంటి వాళ్ళే ఇంకొంచెం ఎక్కువ ప్రమాదకరం రక్షణకరమైనటువంటి సత్యం నుండి ప్రజలను తప్పించడానికి. ఎందుకంటే వ్యతిరేకించేటటువంటి వాళ్ళని మనం జాగ్రత్త పడతాం వాళ్ళ విషయంలో. ఎప్పుడు వ్యతిరేకిస్తారు, ఎప్పుడు విమర్శిస్తారు. కాబట్టి వీళ్ళేమీ న్యాయంగా మాట్లాడట్లేదు, దే ఆర్ నాట్ ఫెయిర్ ఇన్ దర్ జడ్జ్మెంట్ అనేది అర్థమైపోతుంటుంది మనకి కదా. కానీ ఎవరి అభిప్రాయాల్ని కొంచెం గంభీరంగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం మనం. ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏం వ్యతిరేకించట్లేదు కదా, కాబట్టి వాళ్ళు చెప్పేది సత్యమే అయి ఉండొచ్చు అని అనుకునేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది ఖచ్చితంగా కదా. అదే వాళ్ళు చెప్పేది కూడా. మేము కూడా యేసు ప్రభువుకి ఏం వ్యతిరేకం కాదు. అంటే ఇందాక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో మేము ఇన్ని నమ్ముతున్నాం, ఇలా నమ్మకపోతే మా విశ్వాసానికి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అన్నప్పుడు ఇంత అనుకూలంగా ఇంత మంచి దృక్పథాన్ని యేసుప్రభు గురించి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట కూడా మనం అంగీకరించవచ్చేమో అన్నటువంటి అభిప్రాయం వాళ్ళ విషయంలోనే కలిగే ప్రమాదం ఉంది. ఇస్ దట్ రైట్? దాన్నే ఆధారం చేసుకుని వాళ్ళు చాలామంది క్రైస్తవుల్ని కూడా ఇప్పటి వరకు వాళ్ళ విశ్వాసం వైపుకి ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఒపీనియన్ అబౌట్ జీసస్ దట్ వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్ అబౌట్. అంటే యేసుప్రభు గురించి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, వాళ్ళకి రక్షణార్థమైనటువంటి విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళని రక్షణకరమైనటువంటి ఆ విశ్వాసం వైపుకి నడిపించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇంత దూరం ఆలోచించావు కదా క్రీస్తు గురించి, ఇంతవరకు ఒప్పించబడ్డావు కదా, టేక్ దట్ ఫైనల్ స్టెప్ ఆల్సో అండ్ అక్నాలెడ్జ్ ఎవ్రీథింగ్ దట్ ద స్క్రిప్చర్ హ్యాస్ టు సే అబౌట్ ఇట్. ఆ చివరి అడుగు కూడా వేసి లేఖనాలు ఆయన గురించి ఏం చెప్తున్నాయో అవన్నీ కూడా నమ్ము.
ఆయన క్రీస్తు అని నమ్ము, ఆయన ప్రభు అని నమ్ము, ఆయన దేవుడు అని నమ్ము. అదంతా కూడా లేఖనాలు ఆయన గురించి ప్రకటిస్తున్నటువంటి సత్యం. ఆయన చాలా మంచివాడు, చాలా మేలు చేశాడు, చాలా ఆదర్శవంతుడు. ఆయన బోధలు చాలా బాగుంటాయి. కొండ మీద ప్రసంగం భలే చక్కగా ఉంటుంది. ఆయన జీవితం అంతా కూడా మనందరికీ మాదిరి. కానీ ఆయన శిలువ మరణాన్ని నమ్మరు, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించరు. ఆయన కేవలం ఒక మతస్థాపకుడుగా, చరిత్రలో ఉన్నటువంటి చాలామంది ఆదర్శవంతుల్లాగా ఒక వ్యక్తిగా ఆయన్ని భావించడానికి ఇష్టపడతారు, అంతే తప్ప ఆయనకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయనలో మాత్రమే ఉన్నటువంటి రక్షణ, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే సత్యం అనేటువంటి విషయాన్ని మాత్రం ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. దట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ ఫెయిత్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి అది అంగీకారమైనటువంటి విశ్వాసం కాదు. ఎనీవేస్, వీళ్ళు అనుకూలంగా ఆలోచించారు. ఇంకొక వర్గం వారు ఉన్నారు 41వ వచనం మొదటి భాగంలో. మరికొందరు ఈయన క్రీస్తే అనేది, ఈయన క్రీస్తే అని ఒప్పించబడినటువంటి కొందరు ఉన్నారు కదా. ప్రారంభం నుండి కూడా చూస్తున్నాం ఈ యోహాను సువార్తలో మనం. అంతమంది తిరస్కరిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో ఎక్కడో కొందరు యేసుక్రీస్తు ప్రభువుని క్రీస్తు అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్ దట్ రైట్? యా, మొదటి అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. నతానియేలుని వెళ్ళి కలుసుకున్నప్పుడు, ఫిలిప్ కానీ లేకపోతే అంద్రయాని వెళ్ళి కలుసుకున్నప్పుడు సీమోన్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయా, మేము క్రీస్తుని కనుగొన్నాం, మేము క్రీస్తుని కలిసాం అని చెప్పారు. దే బిలీవ్ దట్ హీ వాజ్ ద క్రైస్ట్ కదా. అలా నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక వర్గాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. ఆయన క్రిస్టియన్ అంటే ప్రతి తరంలోనూ దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి ఒక శేషం గురించి మనం వాక్యంలో చదువుతున్నాం కదా. అలాంటి శేషం అనమాట ఇది. దిస్ ఈస్ అ రెమినెంట్ విచ్ బిలీవ్డ్ దట్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అండ్ నో వన్ క్యాన్ కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ ద క్రైస్ట్ ఎక్సెప్ట్ బై ద హోలీ స్పిరిట్ కదా. యథార్థంగా యేసే క్రీస్తు అన్నటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకుని దాన్ని నమ్మడం అనేది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు చేయలేరు. అంటే మన రక్షణ కొరకు దేవుడు నియమించినటువంటి, అభిషేకించి నియమించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. అందుకే ఆయన క్రీస్తు అని పిలువబడ్డాడు, ఆయన ఆ విధంగా అభిషేకించబడ్డాడు కాబట్టి. సో ఆయన క్రీస్తు అని ఒప్పుకునేటటువంటి వాళ్ళు ఆ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. అలా ఒప్పించబడ్డం అనేది పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యం. కేవలం నోటి మాటగా ఆయనకు అది బిరుదుగా తగిలించబడింది కాబట్టి మొహమ్మద్ ద ప్రాఫిట్ అని చెప్తున్నట్టుగా జీసస్ క్రైస్ట్ అని అందరు అంటారు. అలా అనడానికి పరిశుద్ధాత్మ సహాయం ఏం అవసరం లేదు. అది పూర్తి పేరు అనుకుంటున్నారు చాలామంది. కానీ దాని భావాన్ని గ్రహించి అదే నిజమని నమ్మి దాన్ని అంగీకరించి దానికి లోబరుచుకోవడం అనేది పరిశుద్ధాత్మ కార్యం వల్ల జరుగుతుంది. దిస్ ఈస్ ది ఓన్లీ రైట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. అంటే ఆయన క్రీస్తు అన్నప్పుడు లేఖనాలు అభిషిక్తుని గురించి ఏమేమి చెప్తున్నాయో అవన్నీ కూడా అంగీకరించేటటువంటి ఒక విశ్వాసాన్ని అది సూచిస్తుంది. ఇట్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ క్రైస్ట్ ఈస్. సో అలా నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే అధ్యాయంలోనే కొంతమంది అలా ముందే ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. 31వ వచనంలో అనుకుంటాను, క్రీస్తు వచ్చినప్పుడు ఎంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా అని అప్పటికే వాళ్ళు కన్విక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఆ దిశగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒప్పించబడ్డారు. ఆయన మాటలు విని మరింత దగ్గరగా ఆయన అర్థం చేసుకుని ఒప్పించబడ్డారు ఆ విషయంలో. ఇది ఒక వర్గం వాళ్ళు అనమాట. దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇఫ్ ఎవర్ యూ రియలీ వాంట్ టు నో వెదర్ యూ ఆర్ సేవ్డ్, you must understand that this is the only faith you can have if you are saved. నువ్వు నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి అయితే కనుక ఇదే దేవునికి అంగీకారమైనటువంటి విశ్వాసం. యేసును క్రీస్తుగా అర్థం చేసుకుని ఆయన గురించి, ఆయనకు లేఖనాలు ఆపాదిస్తున్నటువంటి గుణలక్షణాలు, వ్యక్తిత్వము, ఆయన చేసేటటువంటి కార్యము, ఇదంతా కూడా సరిగ్గా అర్థం చేసుకుని దానికి మనల్ని మనం లోబరుచుకోవడమే ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడ్డాడని చెప్పడానికి నిదర్శనం. యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తుని ఎవరు నమ్ముతారు అంటే దేవుని మూలంగా పుట్టినవారే నమ్ముతారు. ఓకే, సో దట్స్ ద సెకండ్ రెస్పాన్స్. మూడవ రకమైనటువంటి స్పందన ఎలా ఉందో ఆ 41వ వచనంలో మిగతా భాగం చదివితే మనకు అర్థమవుతుంది. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామంలో నుండి వచ్చిన లేఖనం చెప్పటలేదా అనేది. యా, అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నటువంటి ఒక స్పందన చూస్తూ ఉన్నాం మనం. బుద్ధిపూర్వకంగా తిరస్కరిస్తున్నటువంటి ఒక స్పందన. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అది రెటారిక్గా అడిగినటువంటి క్వశ్చన్, అంటే కొంత వ్యంగ్యంగా అడిగినటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం నో అన్నదే అయి ఉండాలి.
ద వే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. అంటే కాదు, లేదు, అవ్వదు, అసలు వీలే లేదు అన్నటువంటి జవాబు వచ్చే విధమైనటువంటి ఒక ప్రశ్న అనమాట అది. ఏంటి ఆ ప్రశ్న? క్రీస్తు గలీలలో నుండి వస్తాడా? అంటే ఆయన క్రీస్తు అని నమ్మినటువంటి వారికి వ్యతిరేకమైనటువంటి స్పందనగా కనబడుతుంది ఇది. బాగానే ఉంది మీ విశ్వాసం, క్రీస్తు గలీలలో నుండి వస్తాడేంటి అన్నట్టుగా అడుగుతున్నారు అనమాట. అంటే దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు షో సమ్ రీజన్ ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ దిస్ క్లెయిమ్ దట్ జీసస్ ఇస్ ద క్రైస్ట్. అంటే యేసే క్రీస్తు అన్నటువంటి ఈ విశ్వాసాన్ని తిరస్కరించడానికి వాళ్ళు ఒక సమర్థన వాళ్ళ పక్షంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏంటది? లేఖనాల ప్రకారం ఆలోచిస్తే క్రీస్తు గలీలియా నుండి రావడం సాధ్యం కాదు, కానీ యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? గలీలియా నుండి వచ్చాడు. కాబట్టి ఆయన క్రీస్తు అయి ఉండే అవకాశం లేదు. మాది లేఖనానుసారమైనటువంటి విశ్వాసం అనేది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం అనమాట. కానీ అది నిజమా? ఆయన గలీలియా నుండి వచ్చాడా? రాలేదే. ఎక్కడి నుండి వచ్చాడు? బెత్లెహేం నుండే వచ్చాడు. లేఖనాలు చెప్తున్న విధంగా ఆయన బెత్లెహేం నుండే రావాలి, దావీదు కుటుంబం నుండి రావాలని వీళ్ళు చెప్తున్నారు కదా. దావీదు కుటుంబం, దావీదు గృహం ఎక్కడుంది? బెత్లెహేంలో ఉంది. సో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అంటే వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా పబ్లిక్ రికార్డ్సే. వాళ్ళ జీనియాలజికల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వంశావళి పట్టికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిరంగంగా అందరూ చూడగలిగేటటువంటి దస్తావేజులే అనమాట. అవి ఆలయంలో ఉన్నటువంటి రికార్డ్స్. వాటిని వెళ్ళి ఎవరైనా చూడొచ్చు. తండ్రి వైపు నుండి చూసినా ఆయన దావీదు వంశస్థుడిగానే వచ్చాడు, తల్లి వైపు నుండి చూసినా దావీదు వంశస్థుడిగానే వచ్చాడు. ఆ వంశావళంతటిని కూడా మత్తయి మనకి తండ్రి వైపు నుండి, లూకా తల్లి వైపు నుండి గ్రంథస్థం చేసినట్టుగా మనం చదువుతున్నాం. అవన్నీ వాళ్ళు ఏవో కొత్తగా రాసుకున్నటువంటి వంశావళులు కాదు, వాళ్ళ బహిరంగంగా అందుబాటులో ఉన్నటువంటి దస్తావేజుల్లో నుండే తీసుకున్నటువంటి వాస్తవాలు అవన్నీ కూడా. సో వీళ్ళు ఒకవేళ నిజంగా కావాలనుకుంటే తెలుసుకునే అవకాశం ఉండేది కాదా వీళ్ళకి? అందుకే బుద్ధిపూర్వకంగా తిరస్కరించడం అని చెప్తున్నాను నేను. విల్ఫుల్ ఇగ్నోరెన్స్, బుద్ధిపూర్వకమైనటువంటి అజ్ఞానం, కావాలనే తెలుసుకోకపోవడం. డోంట్ కన్ఫ్యూజ్ మీ విత్ ఫ్యాక్ట్స్. వాస్తవాలు చెప్పి నన్ను కలవరపెట్టొద్దు. నేను ఏదైతే నమ్ముతున్నానో దానికి ఇది నా ఆధారం, అంతే. దానికి మించి నేనేం తెలుసుకోను. తెలుసుకుంటే ఎక్కడ మార్చుకోవాల్సి వస్తుందో కదా అభిప్రాయం. కాబట్టి మై ఇగ్నోరెన్స్ ఇస్ బెటర్ దాన్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. బెటర్ నాట్ కన్ఫ్యూజ్ మీ విత్ మోర్ ఫ్యాక్ట్స్. నిజంగా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారో నిర్ధారించుకునే అవకాశం ఉండి కూడా వాళ్ళకి ఆ అవసరం అనిపించలేదు కాబట్టి అందరూ తిరస్కరిస్తున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నిలబడుతున్నట్టు, దానికి ఇంకా లేఖనాల సమర్థన కూడా వీళ్ళు ఏదో ఇచ్చి సరైనటువంటి విశ్వాసమే వీళ్ళు కలిగి ఉన్నట్టుగా వీళ్ళు మోసపోతున్నారు, ఇతరులను కూడా మోసగిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ చాలా వేద పండితుల, లేఖన నిపుణుల అంటే అలా కాదు. ఎందుకంటే వాళ్ళు అలా అయి ఉంటే కనుక ఇంకొంత తెలిసి ఉండేది డెఫినెట్లీ. లేఖనాల నెరవేర్పు గురించి నిజంగా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు పరిశీలన చేసి ఉండేవాళ్ళు. కానీ ఇదేంటంటే ఆల్రెడీ ఇస్రాయిల్లో కొంతమంది ఉన్నారు కదా మత నాయకులు, వాళ్ళ దగ్గర కూడా వస్తాం మనం. వాళ్ళు ఒక పథకం ప్రకారం ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన మీద ఒక దురభిప్రాయం కలిగించేటటువంటి పనిలో ఉన్నారు కదా. సో అందులో భాగంగా వాళ్ళు నేర్పించేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మన లేఖనాలు ఏం చెప్తున్నారు? క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేం నుండి వస్తాడు. ఎవరి కుటుంబం నుండి రావాలి? దావీదు. గలీలీ నుండి వస్తాడా? ఎవరు అడిగినా అదే చెప్పండి అని అంటే అది నేర్చుకున్నారనమాట. సో వీళ్ళు కూడా ఎవరో నేర్పించినటువంటి 2-3 వాక్యాలు నేర్చుకుంటారు బైబిల్ని విమర్శించడానికి. కానీ ఇది నిజాయితీగా అర్థం చేసుకొని స్పందించేటటువంటి విధానం కాదు. అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారంటే మనం చూడబోయేటటువంటి 7 రకాల ప్రజలు కూడా, 7 రకాల స్పందనలు కూడా ఈరోజు మన చుట్టూ మనం చూసేవే. అందుకే వీటిని ప్రత్యేకంగా గమనించాలి మనం. ఓకే, రైట్. సో ఇది 3వ రకం. తర్వాత 43వ వచనం చూద్దాం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. ఎస్, అంటే ఈ వాక్య భాగం అంతా కూడా ఆయన గురించి ఎలాంటి భేదాభిప్రాయాలు జనసమూహంలో కలిగింది అని చెప్పేటటువంటి వాక్య భాగమే. అంటే ఇలాంటి అభిప్రాయాలు, వేరు అభిప్రాయాలు చెప్పడం కారణంగా ఆయనను బట్టి జనసమూహంలో భేదం పుట్టింది అని చెప్తున్నారు. సో నిజంగా భేదం పుట్టించడానికి నేను వచ్చానని ఆయనే చెప్పారు కదా చాలాసార్లు. జనసమూహంలో ఏంటి, కావాలంటే ఇంట్లో కూడా అది జరిగేటటువంటి అవకాశం ఉందని ఆయన చెప్పారు ముందే కదా. లూకా సువార్త 12వ అధ్యాయం 51వ వచనంలో నేను భేదం కలిగించడానికే వచ్చానని చెప్పాడు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కారణంగా భేదం కలిగింది. అంటే అది ఆయనలో ఉన్నటువంటి పొరపాటు అంటే అలా కాదు. ఎందుకంటే ఆయన సరిగా అర్థం చేసుకునేటటువంటి మనుషులు ఉన్నప్పుడు వీళ్ళు కూడా కావాలంటే
అర్థం చేసుకుని ఉండాల్సింది. ఎందుకంటే ఏ సత్యాన్ని విని వీళ్ళు స్పందించారో అదే సత్యం వాళ్ళు కూడా విన్నారు కదా. ఏ ఆధారాలు వీళ్ళకి అందుబాటులో ఉన్నాయో ఆ ఆధారాలు వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. కాబట్టి లోపం ఆయనలో ఉందంటే ఆయనలో కాదు, వాళ్ళలో ఉంది. లోపం మందులో లేదు. నీ శరీరానికి సెట్ అవ్వకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మందులో లేదు, నీ శరీరంలో ఉంది లోపం. 44వ వచనం. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచరి కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఇది ఇంకొక రకమైనటువంటి స్పందన అన్నమాట. ఆయనకు వ్యతిరేకంగా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నటువంటి స్పందన, అంటే వైలెంట్ సార్ట్ ఆఫ్ రియాక్షన్ అగేన్స్ట్, హింసాత్మకమైన స్పందన. ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఆయన పట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఒకసారి పట్టుకొని చూద్దామని. అట్లనా? అట్లా కాదు, వ్యతిరేక భావంతో చెప్పినటువంటి మాట అది. పట్టుకోవాలని చూశారు కానీ సాధ్యపడలేదు అని. 30వ వచనంలో కూడా ఇది చదువుతున్నాం కదా మనం. కొందరు ఆయన్ని పట్టుకోవాలని చూశారు కానీ ఎవరు, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఎవరు పట్టుకోలేకపోయారు. అదే కారణం ఇక్కడ కూడా పట్టుకోలేకపోవడానికి. అంటే అక్కడ కారణం ఏం చెప్పబడలేదు చూడండి, ఎందుకు పట్టుకోలేదు అని. కానీ ఎవరు ఆయన్ని పట్టుకోలేదు అని మాత్రమే ఉంది కదా. ఎందుకంటే ప్రతిసారి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, చాలాసార్లు క్రీస్తుకు వ్యతిరేకంగా కానీ క్రైస్తవానికి వ్యతిరేకంగా కానీ చాలామంది హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ చేయరు. ఎందుకు చేయరో మనకు తెలియదు, చేయలేరు కూడా. ఎప్పుడు చేస్తారు? దేవుని ప్రణాళికలో అలాంటిది ఒకటి జరగాలని ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు ఎంతవరకు చేయాలని దేవుడు నిర్ణయించాడు అంతవరకే చేయగలుగుతారు. అంతకు ముందు ఎవరు ఏం చేయలేరు, అంతకు మించి ఎవరేమీ చేయలేరు. అదే కనబడుతుంది అక్కడ కదా. కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు మాత్రం చాలా హాని చేయాలని అనుకుంటున్నారు. క్రీస్తుకి హాని చేయాలనుకుంటున్నటువంటి వారికి ఈరోజు కూడా వారసులు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ్యానికి హాని చేయాలని చూస్తున్నారు, క్రైస్తవాన్ని రూపుమాపాలని. మొన్నటి వరకు 2021 ఏదో డేట్ పెట్టుకున్నారు, భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేస్తామని చెప్పి. ఇప్పుడు మార్చారు. ఇప్పుడు 2032 34 ఏదో చెప్తున్నారు. 2032 లేదా 34 వరకు మనమంతా ఉండమంటే ఇక క్రైస్తవాన్ని లేకుండా చేస్తారు. చేస్తారా? శతాబ్దాలుగా ఇలా చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ క్రైస్తవం మాత్రం ఇప్పటివరకు నిలబడే ఉంది. కొన్ని పెద్ద పెద్ద పేర్లే, బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, చక్రవర్తులు, రాజులు. నీరో చక్రవర్తి అంట, డైక్లీషియన్ అంట. అంతకుముందు దేవుని ప్రజల్ని నాశనం చేయాలనుకుని చూసినటువంటి యాంటీయోకస్ ఎపిఫనీస్ లాంటి వాళ్ళు. అంటే అది పాత నిబంధన దేవుని ప్రజల్లో అయినప్పటికీ కూడా అక్కడ కూడా దేవుని కాపుదల ఉంది కదా. చరిత్రలో ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఓకే, సో క్రీస్తు శకంలో ఉన్నటువంటి ప్రతి రోమన్ అధికారి దాదాపుగా ఆ ప్రయత్నం చేశారు. కొంతమంది మాత్రమే ఫ్రెండ్లీగా ఉన్నారు చర్చ్కి, చాలా రేర్గా, అది కూడా ఫార్ షార్ట్ ఇంటర్వెల్స్. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఎక్కడుంది ఏమో, చరిత్ర పుస్తకాల్లో ఉంది కదా. కానీ క్రైస్తవం ఎక్కడుంది? క్రైస్తవం ఎక్కడుంది? చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉందా? మన చుట్టూ కూడా ఉందా? ఎప్పుడు ఉంది, ఇట్లాగే ఎప్పుడు ఉంటుంది కూడా. దాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు అందరూ పోతారు, కానీ సంఘం మాత్రం ప్రభు వచ్చేంత వరకు నిలబడి ఉంటుంది. అయితే భారతదేశంలో మాత్రమే రూపుమాపాలనుకుంటే చేయొచ్చు అంటే చేయొచ్చేమో బహుశా, కానీ భూమి మీద క్రైస్తవం లేకుండా చేయడం మాత్రం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇప్పుడు అదెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఐసీస్ లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని ప్రయత్నం చేశారు కదా. ఏం చేశారు? ఇరాక్, సిరియా లాంటి ప్రాంతాల్లో చంపారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి కదా, నైజీరియా లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సో ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవుల్ని నిర్మూలన చేసే అవకాశం ఉందా, వాళ్ళు లేకుండా చేసే అవకాశం ఉందా అంటే ఉంది. అలాంటి ప్రమాదం రావచ్చేమో మన మీదకి కూడా, ఎవరికి తెలుసు? బయట ప్రపంచానికి తెలియదు కూడా అది. చాలా లేట్గా బయటకు వచ్చింది. అప్పటికి లక్షల మంది చనిపోయి ఉంటారు అంటున్నాను. నా సంఖ్య నాకు తెలియదు కాబట్టి. ఎంతమందో చనిపోయి ఉంటారు, అది లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, ఎంత అయినా ఉండొచ్చు. కానీ బయటకు వచ్చింది ఆ విషయం లేదు. ఈరోజు నన్ను చంపేస్తే కూడా బయటికి రాకుండా చేయగలరా అంటే చేయగలరు. అంటే ప్రభుత్వము ఒక పథకం ప్రకారం ఒక వర్గం వారిని నిర్మూలన చేయాలనుకుంటే చేయగలరా అంటే చేయగలరు కదా, ఖచ్చితంగా చేయగలరు. కానీ అలాంటి పరిస్థితి ఎవరు అనుమతిస్తే వస్తుంది మన మీదకి? దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. లేకపోతే అప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, పట్టుకోవాలనుకుంటారు, కానీ ఏం చేయలేరు అంతే.
ఏదో ఇక్కడ కూడా పట్టుకోవాలనుకున్నారు కానీ ఎవరు పట్టుకోలేదంట, ఎందుకో తెలియదు. మరి దేవుని ఏర్పాటులో దేవుడు చేసినటువంటి కార్యం తప్ప మరేం కాదు అది పట్టుకోలేకపోవడం అనేది కదా. మనలో పట్టుకోవాలని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకుంటారేమో వీళ్ళు పట్టుకుంటారేమో అని అందరూ అనుకుని ఉండొచ్చు ఒకవేళ. లేదా ఇప్పుడు పట్టుకుంటే జనసమూహం ఏమనుకుంటారు, మన మీద తిరగబడతారని భయం అయి ఉండొచ్చు. చాలా కారణాలు ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ గాడ్ మైట్ హవ్ యూస్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్ కదా. కానీ హింసాత్మకంగా స్పందించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవానికి వ్యతిరేకంగా. ఆ రోజు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు, ప్రతిరోజు ఉంటారు ప్రభు వచ్చేంత వరకు కూడా. సో దాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందరూ సానుకూలంగా స్పందించే వాళ్ళు కాదు, సానుకూలంగా స్పందించే వాళ్ళందరూ రక్షణ ఉన్న వాళ్ళు కాదు, తిరస్కరించే వాళ్ళందరూ తెలియక తిరస్కరించే వాళ్ళు కాదు, బుద్ధిపూర్వకంగా అజ్ఞానులుగా ఉండి తిరస్కరించే వాళ్ళు ఉంటారు. అయితే కేవలం తిరస్కరించే వాళ్ళు మాత్రమే కాదు, హింసాత్మకంగా కూడా క్రైస్తవాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 4 రకాల స్పందనలు ఇప్పటివరకు మనం చూసాం. ఓకే, రైట్. తర్వాత ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకుని రాలేదని అడగగా. ఓకే, ఆ బంట్రౌతులు అంటే ఏ బంట్రౌతులు? అది 32వ వచనంలో ఉంది మనకి. ఏ బంట్రౌతులు? ఇదే అధ్యాయంలో 32వ వచనం. సమూహము ఆయనను గూర్చి ఇలాగూ సనుక్కొనుట పరిసయ్యులు వినినప్పుడు. ఎలాగూ సనుక్కొనుట అంటే ఈయన క్రీస్తు అని వాళ్ళు సనుక్కున్నారు కదా, అది నిజంగా యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అయిపోయింది అనమాట. అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోయింది. కాబట్టి ఏం చేశారు వీళ్ళు? ఇలా మాట్లాడుకుంటున్నారా జనసమూహం, అయితే ఇలా వదిలేస్తే కుదరదని చెప్పి ఏం చేశారు? ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. సో ఆ బంట్రౌతుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో పట్టుకోవాలని కదా పంపించారు. ఒక పర్టికులర్ మిషన్, ఒక పర్టికులర్ కమిషన్ మీద వచ్చారు వాళ్ళు. దేవర్ ఆఫీసర్స్ కమిషన్ టు అరెస్ట్ హిమ్ యాక్చువల్లీ. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. అరెస్ట్ చేసి తీసుకురాకపోతారా, మేము ఇచ్చినటువంటి ఆజ్ఞని ధిక్కరిస్తారా, మా అధికారులు మేము పంపించినటువంటి వాళ్ళు అని వాళ్ళు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు యేసుప్రభు కోసం. ఎందుకు? ఆయన పట్టుకొని ఆయన్ని వాళ్ళ పరిధిలో ఉన్నంత మేరకు హింసించి తర్వాత చట్టానికి అప్పగిస్తే ఏదో ఒకటి చేసి ఆయన చంపొచ్చు అని చెప్పి. అదే కదా వాళ్ళు చేయాలన్న ప్రణాళిక కలిగి ఉన్నారు. మొదటి నుంచి అధ్యాయంలో అదే చూస్తూ వచ్చాం కదా మనం. దట్ వాజ్ దేర్ ప్లాన్. కాబట్టి ఇదేదో చట్టపరమైనటువంటి విచారణ కోసమో చర్యల కోసమో తీసుకెళ్తున్నట్టుగా ఒక పిక్చర్ ఇవ్వడం కోసం అలాంటి ఒక ఏర్పాటు చేశారనమాట. కానీ అక్కడ కూడా దేవుడు చేసినటువంటి కార్యం చూడండి. వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఆయన్ని తీసుకురాలేదు, మీరే వచ్చేసారేంటి అని అడుగుతున్నారు అనమాట. దే మైట్ హావ్ బీన్ రియల్లీ ఇన్సెన్సిటేటెడ్ కదా. సాఫ్ట్గా అడుగుతారా, ఓ మీరు వచ్చారా, మరి ఆయన ఏడి, అట్లా అడుగుతారా? ఎందుకు పంపించాము, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అడుగుతారు. అంతేనా? మీకు చెప్పిన పని ఏంటి, మీరు చేసి వచ్చింది ఏంటి, పెద్ద వెళ్ళారు కదా అని ఇంకా చాలా చెప్పొచ్చు అక్కడ. సో అది ఓకే. సో అలాంటి స్పందన అయి ఉండొచ్చు అది కదా, బికాస్ దే వర్ వికెట్ మ్యాన్ కదా. దే వర్ వికెట్ మ్యాన్ అండ్ దే వుడ్ నాట్ స్పీక్ పీసబుల్లీ, ఎస్పెషలీ వెన్ దేర్ ప్లాన్స్ వర్ డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్. ఓకే, అయితే ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనేది ఇది ఒక స్పందన అనమాట. 5వ రకమైనటువంటి. వీళ్ళు వెళ్ళింది ఎందుకు? పట్టుకోవడానికి వెళ్ళారు, కానీ పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చాలా స్ట్రైట్గానే చెప్తున్నారు ఆ కారణాన్ని. వాళ్ళు చాలా విధాలుగా చెప్పుండొచ్చు కదా దీన్ని. ఎలా పట్టుకోమంటారు అంతమంది ఉన్నప్పుడు? చాలామంది ఆయనకు అనుకూలంగా ఉండడం మీరు చూడలేదా? వాళ్ళు మమ్మల్ని రాళ్ళతో కొడతారు, మేము ఎలా పట్టుకోగలుగుతాం, మా ప్రాణాలు మేము చూసుకోవాలా, మేము వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి అప్పగించడం చూడాలా, ఇట్లాంటివి మాట్లాడి ఉండొచ్చు వాళ్ళు. కానీ దే వర్ వెరీ ఓపెన్ అండ్ నేకెడ్ అబౌట్ ద రీజన్ వై దే డెంట్ గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్ కదా. వాళ్ళు చాలా స్ట్రైట్గానే చెప్తున్నారు, ఏమాత్రం జంకకుండా చెప్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఎందుకు పట్టుకోలేకపోయారంట? వాళ్ళకి పట్టుకోవాలని మనసు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి పంపబడింది ఏం చెప్పి పంపించుంటారు? ఒక వంచకుడు ఉన్నాడు, ఒక దైవదూషకుడు ఉన్నాడు, జనాల్లో గలిబిలి సృష్టించేటటువంటి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళి పట్టుకొని రండి అని పంపించుంటారు. కానీ వెళ్ళి ఆయన మాటలు విన్నప్పుడు వాళ్ళు ఒప్పించబడిన విషయం ఏంటి? ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వడును ఎన్నడును మాట్లాడలేదు. ఆ విషయం వాళ్ళు ఒప్పించబడి చెప్తున్నటువంటి మాట. దే వర్ కన్విన్స్డ్ దిస్ అబౌట్ జీసస్. అంటే ఇక్కడ చూడాల్సినటువంటి స్పందన ఏంటి అని అంటే, వీళ్ళు
యేసుక్రీస్తు ప్రభు పైన ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉండి వెళ్ళారు. కానీ వాళ్ళకి సొంతంగా ఆయన మీద వ్యతిరేక భావం ఏమీ లేదు. వాళ్ళు కేవలం ఒక డ్యూటీలో భాగంగా వెళ్ళారు, ఒక బాధ్యతలో భాగంగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఏ అభిప్రాయం అయితే వాళ్ళకి నేర్పించబడిందో దానికి మించి ఆలోచించగలిగారు కదా. మా మత నాయకులు ఏదైతే మాకు చెప్పారో దానికి మించి మేము ఆలోచించకూడదు అన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించారు ఈ విషయంలో. వాళ్ళు ఎవరినైతే పట్టుకోవడానికి వెళ్ళారో, ఏ నేరస్తుడి పిక్చర్ అయితే వాళ్ళు ఇచ్చి పంపించారో, ఏ నేరస్తుడి చిత్రపటం అయితే వాళ్ళు వాళ్ళ మాటల్లో గీసి పంపించారో, ఆయన్ని చూసినప్పుడు అది ఎంత మాత్రం పొసగట్లేదు. ఎందుకంటే ఆయన చాలా కృపాసహితమైనటువంటి మాటలు చెప్తున్నాడు, జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు. స్పీకింగ్ విత్ విజ్డమ్, హీ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ గ్రేస్ అండ్ హీ స్పీకింగ్ విత్ అథారిటీ యాజ్ నో మ్యాన్ ఎవర్ స్పోక్. ఇట్లాంటిది ఎక్కడో వినలేదు. బాబోయ్, ఆయన్ని మేము పట్టుకోవడం ఎందుకు, అసలు ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు చాలా యథార్థంగా వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే, మమ్మల్ని పంపించినటువంటి మత నాయకులకు కూడా ఈ విషయం తెలియదేమో, వాళ్ళు బహుశా ఏదైనా అపార్థంలో ఉన్నారేమో ఈయన గురించి. సో మనం వెళ్ళి విషయాన్ని, మనం కనుగొన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారేమో అని బహుశా ఆలోచించి ఉండొచ్చేమో వీళ్ళు కదా. కుడ్ దట్ బి పాసిబుల్? అలా ఆలోచించుంటారు. ఎందుకంటే మేము ఒప్పించబడ్డాం కదా, మేమే స్వయంగా విన్నాము ఈయన మాటలు. మేము విన్నప్పుడైతే వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా ఒప్పించబడ్డాము. వాళ్ళు కూడా బహుశా తెలియదేమో, మనం వెళ్ళి చెప్దాం విషయం ఏంటో, అప్పుడు వాళ్ళు కూడా ఆలోచన మార్చుకుంటారేమో అని. కానీ వీళ్ళు కరడుగట్టినటువంటి మతోన్మాదులు కాబట్టి వాళ్ళు ఎవరి మాట వినరు కదా. కానీ వాళ్ళు పంపిన వాళ్ళు అందరూ అట్లాగే ఉంటారంటే అట్లా కాదు. లెట్ దెమ్ బి ఎక్స్పోజ్ టు ద ట్రూత్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ మైట్ బి కన్విన్స్డ్ టు ద కాంట్రరీ. అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకునేటటువంటి యథార్థవంతులు కూడా కొంతమంది ఉంటారు. అదొక రకమైనటువంటి స్పందన. కాబట్టి మనము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే జ్ఞానయుక్తంగా మాట్లాడాడో, ఎలాగైతే లేఖనబద్ధంగా మాట్లాడాడో, ఎలాగైతే అధికారంతో మాట్లాడాడో, అట్లాగే దేవుడు మనకు లేఖనబద్ధంగా ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగిస్తూ, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వినియోగిస్తూ, ఆయన కృపాసహితమైనటువంటి మాటల్ని ఆయనలాగే సాక్ష్యం ఇస్తూ ఉండాలి, ఎవరు ఎలా స్పందించినా సరే. ఎందుకంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు జనసమూహంలో, ఈరోజు కూడా ఉంటారు. వాళ్ళకి ఎవరెవరో చెప్పినటువంటి మాటలను బట్టి తప్పుడు ఆలోచనలు ఉండొచ్చేమో యేసు ప్రభు గురించి. కానీ మనం విషయాన్ని ఉన్నట్టుగా వివరించినప్పుడు అర్థం చేసుకోవడానికి ఇష్టపడేటటువంటి కొంతమంది అయినా ఉంటారు. వీళ్ళ విషయం ఏమైందో తెలియదు మనకి. ఇందులో ఒకరైనా రక్షణార్థమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించబడ్డారో లేదో మనకు తెలియదు. అదేం చెప్పబడలేదు కాబట్టి తెలియదు. కానీ నిజంగా వారిలో ఒకరినైనా పరలోకంలో కలుసుకోగలిగితే ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆనందము. అలా అయ్యే అవకాశం ఉందంటే ఉంది. ఎందుకంటే వాళ్ళు సత్యం వైపుకి ఆలోచించే ఆ ప్రక్రియ ప్రారంభమైంది కదా వాళ్ళలో. సో ఆ ప్రక్రియ ద్వారానే కదా చాలామంది రక్షణలోనికి వచ్చేది. ఎవరైనా రక్షణలోనికి వచ్చేది దాని ద్వారానే కదా. సో ఇప్పుడు ఈ మత నాయకుల స్పందన విని మరింతగా వాళ్ళ మీద కోపగించుకొని వీళ్ళే అన్యాయంగా ఉన్నారు, ఆయన చాలా నీతిమంతుడు అన్నటువంటి ఒప్పింపులోనికి నడిపించబడి ఆయన వైపుకి వచ్చేటటువంటి, రక్షణార్థంగా ఆయన వైపుకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. సో అలాంటిది జరుగుండొచ్చు అంటే జరుగుండొచ్చు కూడా కదా. కాబట్టి దిస్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ పాసిబుల్ రెస్పాన్స్ టు క్రైస్ట్. మనం సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే, యేసు ప్రభు ఎలాగైతే జ్ఞానయుక్తంగా మాట్లాడాడో, ఎలాగైతే కృపాసహితంగా మాట్లాడాడో, ఎలాగైతే అధికారంతో మాట్లాడాడో, 3 పదాలని నేను పదే వాడుతున్నాను: విజ్డమ్, గ్రేస్ అండ్ అథారిటీ. ఆయనకే అథారిటీ ఉంది అన్నది వాస్తవం. ఆయనకి స్వతసిద్ధంగా ఉన్నటువంటి అథారిటీ, మనకున్నది ఆయన ఇచ్చినటువంటి అథారిటీ. మనకున్నది ఆయన ఇచ్చినటువంటి విజ్డమ్, మనకున్నది ఆయన ఇచ్చినటువంటి గ్రేస్. అది మనం డిస్ప్లే చేద్దాం ప్రతిసారి కూడా. మేబీ సమ్వన్ విల్ బీ బ్లెస్డ్ బై ఇట్. సమ్వన్ మైట్ వాంట్ టు కన్సిడర్ టు ద కాంట్రరీ టు వాట్ దే వర్ కన్విన్స్డ్ అదర్వైజ్. దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. సో దానికి మత నాయకుల స్పందన ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా నువ్వు కూడానా, మీరు కూడా ఇలా ఆలోచించగలరా అన్నటువంటి మాట చెప్తున్నప్పుడు వాట్ ఆర్ ది ట్రైయింగ్ టు సే? అంటే సామాన్య జనులు మోసపోతున్నారంటే ఓకే, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరు జ్ఞానవంతులు కదా, మీకు బాగా తెలిసి ఉండాలి కదా, మీరు ఎట్లా మోసపోతారు? దే ఆర్ అపీలింగ్ టు దేర్ ప్రైడ్ కదా, దేర్ ఈగో. అరే అంటే వాళ్ళకి అనిపించాలన్నమాట, అరే మనం ఎట్లా మోసపోయాం, నిజంగానే మనం అట్లా మోసపోకూడదు కదా అని అనిపించాలన్నమాట వాళ్ళకి. మనం అలా మోసపోయే సాధారణ జనసమూహానికి చెందిన వాళ్ళం కాదు కదా అని అనిపించాలన్నమాట వాళ్ళకి. అలా మాట్లాడుతున్నారు తెలివిగా.
పోనీ ఈ మత నాయకులు వాళ్ళల్లో ఎవరన్నా ఒప్పించబడి సరే మనం చూద్దామా, మరి ఏంటి వీళ్ళు మాట్లాడుతుంది, మనం అనుకున్న దానికి వ్యతిరేకమైన రిపోర్ట్ తీసుకొచ్చారు కదా, అదేమైనా పరిశీలించి చూద్దామా అని ఏమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు? లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, వాళ్ళ జడ్జ్మెంట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆల్రెడీ జనసమూహంలో ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని సృష్టించేటటువంటి పనిలోనే ఉన్నారు. ఏ మూల్యం చెల్లించైనా సరే ఆయన ప్రాణాలు తీయాలని తీర్మానించుకున్నారు. కాబట్టి అదే చేస్తారు వాళ్ళు. అయితే ఆయన మీద జనసమూహంలో ఉన్నటువంటి దురభిప్రాయాల్ని, తప్పుడు అభిప్రాయాల్ని, తప్పుడు ఆలోచనల్ని మొత్తం అంతటిని కూడా వ్యాపింపజేసేది ఎవరు అంటే వీళ్ళే అన్నమాట, మత నాయకులే. ఈ మత నాయకులకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? లేఖనబద్ధంగా వీళ్ళు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి కదా. ఎందుకంటే లేఖన ఆధారంగా క్రీస్తు ఎవరో, ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఏమేం చేస్తాడో జనాలకు బోధించి, ఒక వ్యక్తి వచ్చి నేనే ఆ క్రీస్తునని చెప్తూ లేఖనాలు చెప్తున్నటువంటి ఆ క్రియలు లేఖనాలు చెప్పిన ఆ సమయంలోనే చేస్తున్నప్పుడు ఇదేనా అది, ఇది కాదా అని పరిశీలించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మత నాయకులు ఏం చేస్తున్నారు? అదే లేఖనాలని అడ్డుపెట్టుకొని జనాల్ని తప్పుద్రోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక భయంకరమైనటువంటి స్పందన క్రీస్తుకు వ్యతిరేకంగా. అది ఈరోజు మనం చూసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే క్రైస్తవం అని పిలువబడుతున్నటువంటి మతం కూడా, క్రైస్తవం బైబిల్ బోధించేటటువంటి క్రైస్తవం మానవ కల్పితమైనటువంటి మతం అని నేను చెప్పట్లేదు. అది దేవుని బయలుపాటు, దేవుని మతం, సత్యమతం, అది ఏకైక సత్యమతం. దాని గురించి నేనేం అనట్లేదు. కానీ క్రైస్తవం అని పిలువబడుతున్నటువంటి మెజారిటీ, అధిక సంఖ్య ఏదైతే ఉందో, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి మతం క్రీస్తు లేనటువంటి క్రైస్తవం. ఇట్ ఈస్ అ క్రైస్ట్లెస్ క్రిస్టెండమ్. And religion without Christ is the most dangerous opinion that you can have about God. క్రీస్తు లేనటువంటి మతం, ఎస్పెషల్లీ అది క్రైస్తవం అయినప్పుడు, క్రీస్తు లేనటువంటి క్రైస్తవం, అది చాలా ప్రమాదకరమైనటువంటి దృక్పథం. వీళ్ళు క్రీస్తు పక్షంగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళే క్రీస్తుకు వ్యతిరేకంగా ఎలాగైతే పనిచేస్తున్నారో, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం నామకార్థ క్రైస్తవం కూడా వ్యాపింపజేయబడేది క్రీస్తు తెలియనటువంటి మత నాయకుల కారణంగానే, మత బోధకుల కారణంగానే. వాళ్ళు క్రీస్తునే ప్రకటిస్తున్నట్టుగా కనబడుతుంది మనకి, కానీ వాళ్ళు ప్రకటించేది వేరొక క్రీస్తుని. బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఈ మత నాయకులలాగే స్పందిస్తారనమాట. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని వాళ్ళు ఇప్పుడు కూడా చంపాలనే ప్రయత్నిస్తున్నారు. అంటే మనుషులకు అందకుండా చేయాలని, మనుషులకు ఆయన మీద ఉండేటటువంటి ఏమైనా గ్రహింపు వాళ్ళకి అందకుండా చేయాలని, ఏమైనా ఉంటే దాన్ని కూడా చంపేయాలని ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆ రోజు క్రీస్తుని చంపినటువంటి ఆ మత నాయకులకు ఈరోజు వారసులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. క్రిస్టియానిటీకి రియల్ ఎనిమీస్ ఎవరు అని అంటే నామినల్ క్రిస్టియానిటీ, క్రైస్ట్లెస్ క్రిస్టెండమే. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఓకే, సో క్రీస్తుకు వ్యతిరేకంగా ఆ రోజు ఎట్లాగైతే మత నాయకులు ఆ హేట్రెడ్ అంతటిని కూడా ఆర్కెస్ట్రేట్ చేస్తూ వచ్చారో, ఈరోజు కూడా బైబిల్ ఆధారిత క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ చేసేది ఎవరు అని అంటే లోపల ఉండేటటువంటి క్రైస్తవులు. అందుకే ఇంత నామకార్థ క్రైస్తవం ఉంది. అందుకే దేవుడు తెలియనటువంటి ఒక క్రైస్తవ తరం ఈరోజు మన చుట్టూ కనబడుతుంది. ఇకబోద్ అనేటటువంటి రాత వాళ్ళ సంఘ తలుపులపైన రాయబడి ఉంది. ఇకబోద్ అంటే దేవుని ప్రభావం వెడలిపోయాను అనే భావం వచ్చేటటువంటి ఇకబోద్ is written on their notice board, and they can't see it. వాళ్ళు చూడలేరు, అది నువ్వు చెప్తే చంపేస్తారు నిన్ను. దే ఆర్ డెడ్ చర్చెస్. ఆర్థర్ పింక్ అంటాడు, దే ఆర్ డెడ్ చర్చెస్, సాడ్ వీ కాంట్ బరీ దెమ్. చచ్చిపోయిన సంఘాలు వాటి మనం సమాధి చేయలేమనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్తాడు. దట్స్ అ స్టేట్ ఇన్ విచ్ most of Christendom is today. Okay, they profess to believe in Christ, but their Christ is not the Christ of the Bible, and they don't want to do anything with the Christ of the Bible. Okay, అలాంటి ఒక మత నాయకులు ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి వాళ్ళు. సో వీళ్ళ స్పందన ఎలా ఉంది? మీరు కూడా మోసపోయారా? బైబిల్ పట్టుకొని వచ్చి ఏదేదో చెప్తుంటారు కదా, వాళ్ళ మాటలు విని మోసపోకండి అని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. ఎక్కువ బైబిల్ చదవద్దు. నేను కొంచెం బైబిల్ వైపు శ్రద్ధ చూపించడానికి ఇష్టపడినటువంటి ఆ సమయాల్లో ఒక ఆంటీ గారు వచ్చారు మా ఇంటికి. అదివరకు నేను వెళ్ళే చర్చ్లో ఉండేటటువంటి ఒక ఆంటీ గారు వచ్చి, నేను బైబిల్లో ఉన్నటువంటి విషయాలు రెఫరెన్సెస్తో సహా వాళ్ళకి ఆవిడకి చెప్తా ఉంటే ఆవిడ చెప్పినటువంటి మాటలకి
అంత లోతుగా ఎందుకు చదువుతున్నావు, అలా చదివితే పిచ్చోళ్ళు అయిపోతారని చెప్పారు. దట్ ఈస్ వాట్ దే టీచ్ దేర్ పీపుల్. మేము చెప్పేదే మొత్తం, అది పాటిస్తే చాలు, ఎక్కువ లేఖనాలు మాట్లాడొద్దు. డోంట్ టాక్ టూ మచ్ ఆఫ్ బైబిల్. మాకన్నా ఎక్కువ వద్దు. ఓకే, మీరు కూడా నమ్ముతున్నారా, మీరు కూడా అది విశ్వసిస్తున్నారా? ఎస్. పాస్టర్ కంటే లోతుకి వెళ్ళొద్దు. అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచినా, అసలు అధికారులు పరిసయ్యులు విశ్వసిస్తే అప్పుడు మీరు కూడా నమ్మాలి. మేమేమైనా నమ్మామా ఆయన్ని? మేము నమ్మలేదే. మరి మీరెందుకు నమ్ముతున్నారంటే మాకంటే ఎక్కువ. డోంట్ ట్రై టు బీ మోర్ స్మార్టర్ దెన్ అస్. మేము ఎంత చెప్తే అంతే వినాలి మీరు. మాకు తెలియంది మీకు తెలుసా? మిమ్మల్ని అధికారులుగా నియమించిందే మేము ఏది చెప్తే అదే ధర్మశాస్త్రం. మిమ్మల్ని అధికారులుగా నియమించిందే మేము, మీకు బోధించేదే మేము చెప్పేదే ధర్మశాస్త్రం. మా మాటలకు మీరు లోబడి ఉండాలి తప్ప మేమేమైనా నమ్మామో? మేము నమ్మితే మీరు కూడా నమ్మండి. మేము నమ్మట్లేదంటే దాని వెనకాల ఏదో తగిన కారణాలు ఉండాలి కదా. ఆ కారణాలు మీకు తెలియకర్లేదు, మేము చెప్పలేము కూడా. కానీ మేము నమ్మలేదంటే మీరు నమ్మకూడదు అంతే. మేమేమైనా నమ్మామా? నమ్మలేదు కదా, మరి మీరు ఎందుకు నమ్ముతారు? ఆ జనసమూహం నమ్మారు, మీరు కూడా నమ్ముతారా వాళ్ళతో కలిసి? ఐ యు సో లో? మేము నమ్మలేదు కానీ మీరు నమ్ముతారా అంటే ఐ యు సో హై? మీరు వాళ్ళకంటే తక్కువ వల్ల నమ్మడానికి, లేకపోతే మాకంటే ఎక్కువ వల్ల మేము నమ్మకపోయినా మీరు నమ్మడానికి? అధికారుల్లో ఎవరైనా నమ్మారా ఆయన మీద? విశ్వాసం ఉంచారా అంటున్నారు. వాస్తవానికి అధికారుల్లో ఒకరు కూడా నమ్మారు. అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఓకే, కొందరిలో అంటే అన్ని వర్గాల వారి మధ్యలో కూడా దేవుడు తన శేషాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి కరడు కట్టినటువంటి మతోన్మాదుల మధ్యలో కూడా దేవుడు తనకు ఒక శేషాన్ని ఉంచడానికి సమర్థుడు అని చెప్పడానికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మనకు 7వ స్పందనగా కనబడుతున్నాడు. ఈజ్ దర్ సంథింగ్ మోర్ యూ వాంట్ టు రీడ్? అక్కడ ఇంకేదైనా ఉందా? నికోదేముదే కదా నెక్స్ట్. ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని అంటే జనసమూహంలో ఎక్కువ మంది ఆయన క్రీస్తుని ఒప్పించబడ్డారు కాబట్టి మీరు కూడా క్యారీడ్ అవే అయిపోతున్నారేమో. వాళ్ళు శాపగ్రస్తులు అట్లా నమ్మితే మీరు కూడా శాపగ్రస్తులు అయిపోతారని బెదిరిస్తున్నారు బేసికలీ. ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఆయన గురించి. మాకు ధర్మశాస్త్రం తెలుసు, అది ఆయనకు అప్లై చేస్తే అది సెట్ అవ్వట్లేదు, ఆయన క్రైస్ట్ కాదు అంటే బేసికలీ ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. 41, 42 వచనాల్లో ఆ గలీలియా ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం కదా, గలీలియా నుండి వచ్చాడు కాబట్టి క్రీస్తు కాదు అనేది. అది వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పడానికి ఇక్కడ ఎవిడెన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్పబోతున్నారు వాళ్ళు. అంటే ఈ అభిప్రాయాన్ని వాళ్ళే వ్యాపింపజేశారు. ఇలాంటి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ని, మిస్అప్లికేషన్ని వాళ్ళే చేస్తున్నారు ఆయన విషయంలో. అదే బలమైనటువంటి అభిప్రాయంగా ఉండే విధంగా చేస్తున్నారు అనేది మనకు ముందు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అధికారుల్లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరో చూద్దాం మనం. ఎస్. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అంతకు ముందు రాత్రి వేళలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము అని ఉండాలి. తెలుగు బైబిల్లో చాలా విషయాలు మిస్ చేశారు కదా, అట్లాంటిది ఇది కూడా మిస్ చేశారు అనమాట. ఇంగ్లీష్లో ఉంది, హీ దట్ కేమ్ టు జీసస్ బై నైట్. వెరీ క్లియర్లీ దే. అది ఎక్కడ నికోదేము ప్రస్తావించబడినా అది చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ప్రారంభం అది అని చూపించడానికి రహస్య విశ్వాసిగా ప్రారంభించాడు. ఓకే, ఆయన ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? గూఢాలోచన చేసి ఏ విధంగా ఆయన కుయుక్తితో ఆయన్ని పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ధర్మశాస్త్రాన్నే వాళ్ళకు జ్ఞాపకం చేసి మీరు మీ ధర్మశాస్త్రం విషయంలోనే యథార్థత కనబరచట్లేదు అని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పక్షంగా మాట్లాడేటటువంటి ఒక విశ్వాసిని చూస్తున్నాం. ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు పక్షంగా మాట్లాడేటటువంటి ఒక స్పందన. అప్పటి వరకు రహస్యంగా ఉన్నాడేమో, ప్రభువుని కలుసుకున్నప్పుడు కూడా రహస్యంగా వచ్చాడేమో. ఇప్పుడు వరకు తన ఐడెంటిటీ నేను కూడా ఒక బిలీవర్నే అని ఇక్కడ చెప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా అట్లా ఏం చెప్పట్లేదు, జ్ఞానయుక్తంగానే చెప్తున్నాడు. ఇక్కడ కూడా కేవలం ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కానీ ఇతను విశ్వాసి అని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన సిలువ వేయబడిన తర్వాత అరిమత్య యోసేపుతో కలిసి ఆయన శరీరాన్ని సమాధి చేయడానికి ఈయన కూడా బహిరంగంగా నిలబడి సహాయం చేశాడు. అది ఎలాంటి పరిస్థితి? శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ రాత్రి వేళలో ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళినటువంటి నికోదేము మాత్రం బహిరంగంగా నిలబడి ఆయనకు సమాధి ముందు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి మర్యాదపూర్వకంగా లాంఛనప్రాయంగా ఆయనకి మంచి సమాధి జరిగే విధంగా బహిరంగంగా ఆయన పక్షంగా నిలబడ్డాడు. దట్ వాజ్ అన్ ఓపెన్ కన్ఫెషన్ టు ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ లాయల్ టు క్రైస్ట్.
అది చాలా వాళ్ళ మధ్యలో ఉండి ఆయన వెలువేయబడ్డానికంటే చాలు. కానీ దానికి అప్పుడు ఆలోచించలేదు ఆయన. సో ఇప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు క్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, రహస్య విశ్వాసుల విషయంలో ఎప్పుడు మనం చాలా కఠిన వైఖరి తీసుకుంటాం. చాలాసార్లు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ సీక్రెట్ బిలీవర్ అనేసి కదా. అది వాస్తవమే. ఎందుకంటే నికోదేము ఎప్పటికీ సీక్రెట్ బిలీవర్గానే ఉన్నాడా, రహస్య విశ్వాసగానే ఉండిపోయాడా? లేదు. ఆయన ఎదిగే ఒక సమయం ఉండింది. అందరిలాగా వెంటనే స్పందించేటటువంటి అవకాశం అతనికి రాలేదు. కానీ ఆయన విన్నటువంటి సత్యాలు అతనిలో కార్యం చేస్తూ ఉందా అప్పటి వరకు? ఆయన విన్నటువంటి సత్యాలు అప్పటి వరకు కార్యం చేస్తూ ఉన్నాయా ఆయనలో? ఎస్, ఖచ్చితంగా. డిడ్ హీ కీప్ రీసెర్చింగ్ ద ట్రూత్? ఎస్, హీ రీసెర్చ్డ్. ఆయన పరిశీలించాడు, ఒప్పించబడ్డాడు ఆ విషయాల్లో. అవకాశము అవసరము వచ్చినప్పుడు నిజంగా ప్రభు కోసం నిలబడ్డాడా, లేకపోతే మౌనంగా ఉన్నాడా? నిలబడ్డాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న కారణాన్ని బట్టి మనం ఆయన్నేమి తప్పు పట్టాల్సినటువంటి, నిందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అవసరం వచ్చి అవకాశం ఉండి కూడా స్పందించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నికోదేము కలిగి ఉన్నటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు. అంటే ఎప్పటికీ నేను సీక్రెట్ బిలీవర్గానే ఉండిపోతాను, ఏ మూల్యం చెల్లించను ప్రభు కోసం, ఎప్పుడు నిలబడను అన్నటువంటిది ఒక నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి స్వభావం కాదు. కానీ ఎప్పుడు స్పందిస్తూనే ఉండాలి అన్నది కూడా ఒక నిజ విశ్వాసి గుర్తుగా మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి స్పందిస్తేనే, లేకపోతే అతను రహస్య విశ్వాసిగా ఉంటున్నాడు కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి కాదేమో, ప్రభువుని ఒప్పుకోవట్లేదు అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడూ ప్రభుతోనే నిలబడి ప్రభువునే ఒప్పుకున్నటువంటి ఒకడు ఉన్నాడు, యూదా ఇస్కరియోతు. వాడు తన స్థానానికి వాడు వెళ్ళిపోయాడు ఉరి పెట్టుకొని. కానీ ఆ సమయం అంతట్లో కూడా ఆయనతో నిలబడినటువంటి నికోదేము తర్వాత ఆయన కోసం నిలబడ్డాడు. ఏది మెరుగైంది కదా. కాబట్టి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. ఈరోజు అతను స్పందించట్లేదు ప్రభు కోసం కాబట్టి అతనికి రక్షణ లేదు అని అనుకోకూడదు. కానీ ఆయనకు రక్షణ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దినాన బయటకు వచ్చి ప్రభు కోసం నిలబడతాడు అన్నటువంటి ఆ ప్రమాణాన్ని కూడా మనం మర్చిపోకూడదు. వి షుడ్ బి బ్యాలెన్స్డ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఒక ప్రశ్న అడుగుతున్నాడు వాళ్ళని. అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును, వాడు చేసినది తెలుసుకోనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా. అంటే ఫస్ట్ వినాలి కదా, అతన్ని పిలిచి మనం అతని విషయం ఏంటో వినాలి కదా, అతని పక్షం ఏంటో మనం ఒకసారి వినాలి కదా. విన్నారా మీరు? వినలేదు. వినకుండానే ఒక తీర్మానానికి వచ్చేసారు. మీరు చర్య కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మన ధర్మశాస్త్రం దాన్ని ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు కదా. ఎందుకంటే ఏ శిక్ష విధించే ముందైనా పదే పదే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి నియమం ఏంటి? యాజకులు ఏం చేయాలి? విచారణ చేసి, డిలిజెంట్లీ సర్చ్ ద మ్యాటర్, జాగ్రత్తగా విచారణ చేసి ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. దాని ఆధారంగా ధర్మశాస్త్రబద్ధమైనటువంటి శిక్ష విధించాలి, లేదా దాని ఆధారంగా ఒక వ్యక్తిని నిర్దోషిగా తేల్చాలి. ఆ విచారణలో భాగంగా ఏం చేయాలి? ముందు పిలిచి అడగాలి కదా విషయం ఏంటని. అదేమన్నా మీరు చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము తెలియనటువంటి ఈ జనసమూహము శాపగ్రస్తమైనది అని అన్నారు కదా, ఇప్పుడే అన్నారు కదా. అదే గుర్తు చేస్తున్నాడు వాళ్ళకి నికోదేము కూడా. మరి మీ ధర్మశాస్త్రము ఒకని పక్షం వినకుండానే అతనికి శిక్ష విధిస్తుందా? అది ఒప్పుకుంటుందా? మీకు తెలుసు అంటున్నారు కదా. మరి మీరు అది పాటించట్లేదు, మీరు శాపగ్రస్తులు కారా అని అడుగుతున్నాడు. ఇజంట్ దట్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్? ఇజంట్ దట్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ అండ్ వెరీ వైస్, ఇజంట్ ఇట్? ఎంత జ్ఞానం ఉంది ఆ ఒక్క ప్రశ్నలో కదా. దానికి వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పగలిగారంటే లేదు. ఒక వెటకారంతో, ఒక వెక్కిరింపుతో సరిపెట్టుకున్నారు. ఏమన్నారు దానికి? వారు నీవును గలిలయుడువా, విచారించి చూడుము, గలిలియలో ఏ ప్రవక్తయు పుట్టడనేది. నువ్వు కూడా గలిలియుడు ఏమో, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. అసలు గలీలియాలో ఏ ప్రవక్త అయినా పుడతాడా? నువ్వు పరిశీలించి చూడు. అసలు గలీలి నుండి ఏ ప్రవక్త అయినా వస్తాడా అని అడుగుతున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా అడుగుతున్నారు కదా. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తలు కూడా తెలుసు, కీర్తనలు కూడా తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? ఏ ప్రవక్త అయినా వస్తాడా? ఏ ప్రవక్త అయినా వస్తాడంటే వస్తాడు. ఎందుకు రాడు? యోనా ఎక్కడి నుంచి వచ్చాడు?
రెండో రాజుల గ్రంథము 14:25 గత్హెఫర్ అనేటటువంటి స్థలం నుంచి వచ్చాడు. గత్హెఫర్ అనేటటువంటి స్థలం ఎక్కడుంది? వాళ్ళ రికార్డ్స్ ప్రకారమే వాళ్ళు ఏం చెప్తారంటే ఇతని తండ్రి జబులూను గోత్రానికి సంబంధించినటువంటి వాడు, తల్లి ఆషేరు గోత్రానికి సంబంధించింది అని చెప్తూ ఉంటారు వీళ్ళు. జబులూను ఆషేరు గోత్రాలు ఎక్కడున్నాయి? గత్హెఫర్ అనే స్థలం ఎక్కడుంది? గలిలియాలో ఉంది. దానికి యెహోషువ గ్రంథంలో ఆధారం చూస్తాం మనం. యెహోషువ గ్రంథం 19:10 మూడవ వంతు చీటి వారి వంశం చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. ఓకే, సో ఆ జియోగ్రఫికల్ లొకేషన్ చూస్తే అదంతా గలిలియా ప్రాంతానికి వస్తుంది. సో జబులూన్ గోత్రానికి చెందినవాడు అని అంటున్నారు కదా. 13వ ఒకసారి చదవండి. అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెఫెరు వరకును, ఇత్కాచీను వరకును, సాగినేయ వరకు. ఇదే గిత్తహెఫెర్. ఓకే, గత్హెఫెర్ అనేటటువంటి పట్టణం ఇదే. ఇది ఎక్కడుంది? అక్కడే ఉంది, గలీలియాలో ఉంది. ఆ జాగ్రఫీ అంతా స్టడీ చేస్తే అర్థమవుతుంది. అట్లాగే నాహుం ప్రవక్త కూడా అక్కడి నుంచే వచ్చాడు, గలీలియాలో నుంచే వచ్చాడు. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే మలాఖీ కూడా అక్కడి నుండే వచ్చినట్టుగా చెప్తారు. సో కనీసం ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని పెట్టుకొని వీళ్ళు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ధన్యులు, శాపగ్రస్తులు కాని ధన్యులు, గొప్ప జ్ఞానులు ఏం చెప్తున్నారు? ఏ ప్రవక్త పుట్టాడంట. వీళ్ళు ముగ్గురు పుట్టారు, కానీ ఏ ప్రవక్త పుట్టాడు. సరే, ఒకవేళ ఏ ప్రవక్త పుట్టలేదు అనుకుందాం ఇప్పటి వరకు, కానీ భవిష్యత్తులో పుట్టాడని గ్యారంటీ ఏముంది? అలా ఎక్కడైనా ఉందా? గలీలియా నుండి ఏ ప్రవక్త పుట్టకూడదని ఏమైనా నియమం ఉందా ఎక్కడైనా? ఏదైనా స్థలాన్ని ప్రస్తావించి ఇక్కడ నుంచి ఏ ప్రవక్త పుట్టాడని ఉందా? ఎక్కడి నుంచైనా పుట్టవచ్చు. గలీలియా నుంచి ఎందుకు పుట్టకూడదు? ఎవరు పెట్టారా నియమం పుట్టకూడదని? నువ్వు చెప్పావు కాబట్టి పుట్టరా? సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎంత అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తున్నారు అనేది, అంటే వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కదా. ధర్మశాస్త్రం తెలియకుండా నేను ఆ స్థానానికి వచ్చింది వాళ్ళు. దే ఆర్ ద సాన్హెడ్రిన్ విచ్ న్యూ ద లా త్రూ అండ్ త్రూ. తెలిసి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు, అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తున్నారు. కావాలని యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా జనాల్ని పురిగొలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నికోదేము ఈ సాక్ష్యం ఇవ్వడం నిజంగా అక్కడ ఉపయోగపడిందంటే చాలా ఉపయోగపడింది దేవుని ఏర్పాటులో. ఎందుకంటే ఆ చివరి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏమైందంట? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంటే ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం తెలియలేదు. ఇంకా మనం కూర్చొని ఇక్కడ పెద్దగా చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన నియమాన్ని బట్టి మనం యథార్థంగా కనపరుచుకోవాలంటే మనల్ని మనం ఏం చేయాలి? పిలిచి విచారణ చేయాలి కదా. అది ఇప్పుడు ఎట్లాగో జరగదు, ఎందుకంటే పట్టుకోవడమే వీలవలేదు. ఇక పిలిచి విచారణ చేయడం అనేది దూరికి బత్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. కాకపోతే ఈ 7 రకాల స్పందనలు ఈరోజు కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా సానుకూలమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్నటువంటి సానుకూలతని అవకాశంగా చేసుకుని సత్యం వైపుకి నడిపించేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ సానుకూలత ఆధారంగా ఎక్కువ ప్రభావం అరకొర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ పైన చూపించి వాళ్ళ సానుకూలతను బట్టి రక్షణ నుండి తప్పించేటటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త పడదాం. అది ఒక రకం. రెండవది, మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం, యేసే క్రీస్తు అన్నటువంటి విశ్వాసం. అది మనకు నిజంగా ఉందా లేదా, ఎంత మేరకు ఉంది, లేఖనబద్ధంగా ఎంత బాగా దీన్ని మనం అర్థం చేసుకున్నాం, ఎంత బాగా మనం దీనికి మన హృదయపూర్వకంగా సమర్పించుకున్నాం ఈ విశ్వాసానికి అనేది మనం నిర్ధారించుకుందాం. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వాడికి మాత్రమే యేసే క్రీస్తు అన్నటువంటి విశ్వాసం ఉంటుంది. కేవలం ఆ మాటలు పలకడం కాదు, నిజంగా ఆ భావాన్ని అర్థం చేసుకుని యథార్థంగా దాన్ని విశ్వసించడం అనేది. సో అలాంటిది మనకుందా అనేది మనం చూసుకుందాం. మూడవదిగా, ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా లేఖనాల విషయంలో అజ్ఞానులుగా మనం ఉండొద్దు. అలా ఉన్న వాళ్ళని కూడా మనం పరిశీలించడానికి సవాల్ చేద్దాం. ఎవరో చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని తప్పుద్రోవ పట్టినటువంటి వాళ్ళని సత్యం వైపుకు నడిపించేటటువంటి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, తర్వాత హింసాత్మకంగా స్పందించేటటువంటి వాళ్ళు ఉంటారనేది మర్చిపోవద్దు. మనం ఎన్ని ఆధారాలు చూసినా, ఎంత మంచి మాటలు విన్నా, వాళ్ళు మాత్రం కఠిన హృదయులు. దేవుడు కూడా వాళ్ళని నాశనానికి అప్పగించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కయీన్ ఎలాగైతే దుర్మార్గుడై ఉండి హేబెల్కు నాశనమే చేయాలని ఆలోచించాడో అట్లాంటి మనస్థితి కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే దేవుడు అనుమతించిందే వాళ్ళు ఏమీ చేయలేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అయితే దేవుని సమయం రాలేదు కాబట్టి నేను జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు అని ప్రభు అనుకోలేదు. ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వ్యవహరించాడు అన్ని విషయాలు. సో దాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం ఇప్పుడు కూడా. ఓకే, తర్వాత 5వదిగా
ప్రభు గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండి ఆ తర్వాత సత్య నిర్ధారణ చేసుకుని ఆయన గురించి సరైనటువంటి అవగాహనలోనికి నడిపించబడగలిగేటటువంటి వారు కూడా ఉన్నారు. ఇది కూడా ప్రభు విషయంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం ఈ సందర్భంలో. కాబట్టి ఈరోజు కూడా అది జరిగేటటువంటి అవకాశం ఉంది. తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి వారి మధ్యలో మనం ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తాం, ఆయన చూపించినటువంటి కృపాసహితమైనటువంటి మాటలు మాట్లాడదాం, లేఖన అధికారంతో వ్యవహరిద్దాం. లెట్ us be confident before them. Let us be authoritative before them in what we assert. విశేష అధికారంతో, విశేష జ్ఞానంతో, విశేషమైన కృపాసహితమైనటువంటి ప్రవర్తన ద్వారా వారిని సత్యం వైపు గెలుచుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత మత నాయకులు ఎప్పుడు కూడా క్రీస్తు లేనటువంటి క్రైస్తవ్యానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి మత నాయకులు క్రైస్తవ్యానికి ప్రమాదం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు లేఖనాధారంగా ఆలోచించరు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సిద్ధాంతాలు కలిగి ఉంటారు. అలా లేఖనబద్ధంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని నిరుత్సాహపరచడానికి అన్ని రకాల కుయుక్తుల్ని వాడుతూ ఉంటారు. వాళ్ళని కించపరిచేటటువంటి మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళని హెచ్చించి మిమ్మల్ని మీరు అంత తక్కువ చేసుకోవద్దు అన్న లాంటి మాటలైనా కావచ్చు. అవన్నీ కూడా వాడి అన్ని రకాల ప్రయత్నాలు చేసి వాళ్ళని తప్పుద్రోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి మత నాయకులు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి క్రైస్తవం పరిస్థితి ఇలా ఉంది అనేది మనం చెప్పుకున్నాము. తర్వాత 7వదిగా యేసుక్రీస్తు ప్రభు పక్షంగా లభించిన ప్రతి అవకాశంలోనూ అవసరం ఉన్న ప్రతి చోటను నిలబడేటటువంటి ఒక స్పందన అనేది కూడా ఉంది. అది చూస్తున్నాం మనం ఇక్కడ. లెట్ us స్టాండ్ ఫర్ క్రైస్ట్ అండ్ విట్నెస్ ఫర్ హిమ్ whenever we can and whenever we should. మనం ఎప్పుడు చేయగలమో, ఎప్పుడు చేయాలో అప్పుడు ఖచ్చితంగా, అప్పటి వరకు మౌనంగా ఉన్నామేమో పర్వాలేదు, కానీ ఎప్పటికీ మౌనంగా ఉండడం అనేది సరైనటువంటి స్పందన కాదు. స్పందించాల్సినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు పక్షంగా మనం నిలబడదాం. మూల్యం ఎంత చెల్లించాల్సి వచ్చినా అది చెల్లించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలా చేయగలిగే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.